కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కరీంనగర్లో అన్ని పార్టీల కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. అభివృద్ధి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ని, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను కలిసి చర్చిస్తామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు పంపిస్తేనే కేంద్రం నిధులు మంజూరు చేస్తుందని, గత ప్రభుత్వం సరైన రీతిలో కేంద్రం సహకారం తీసుకోలేదని బండి సంజయ్ ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం సహకారం తీసుకుని ఉంటే కరీంనగర్ను అద్దంలా తయారు చేసేవాడినని అన్నారు. ఈ 5 years లో నేను కరీంనగర్ పార్లమెంట్ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, అన్ని పార్టీల నాయకుల సహకారంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో ఎట్టి బస్సులో ఈసారి కరీంనగర్ పార్లమెంట్ లో ఇలా మార్క్ ఎందుకు చూపడతా, తప్పకుండా చూపడుతున్నాయి. 100% చూపడతా. నేను ఖచ్చితంగా ఉన్నా, ఆ ప్లాన్ తో ఉన్నా. ఇది నా పేరు కోసమో లేదా గుర్తింపు కోసమో కాదు. కేంద్ర ప్రభుత్వము నేరుగా ఒక్క పైసా కూడా ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వము డైరెక్ట్ ఎవరికంటే కార్పొరేషన్ కానీ, ఒక నియోజకవర్గం కానీ నేరుగా ఒక్క పైసా కూడా ఇవ్వాలి. ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అప్రూవల్ ఉంటేనే, రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉంటేనే కేంద్రము నేరుగా నిధులించే అవకాశం ఉంటుంది. అది అభివృద్ధి కానీ, స్మార్ట్ సిటీ కానీ, ఏదైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రభుత్వ ఆఫీసర్ దాన్ని కేంద్రం దగ్గర మా వంతుగా తప్పకుండా కొట్లాడో ఏదో విధంగా దాన్ని శాంక్షన్ చేసే బాధ్యత